హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి లాంగ్ వీడియో చేసినందుకు. షార్ట్ వీడియోస్ కూడా చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇప్పుడు మీ ముందుకి ఒక కొత్త ప్రోడక్ట్ మీ ముందుకు వస్తున్నానండి, ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. మినీ కూలర్ అండి ఇది ఫ్రంట్ సైడ్. ఇది మినీ కూలర్ అండి. దీనికి 2 ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా ఉంటాయి. వీటికి రిమోట్ సిస్టమ్ కూడా ఉందండి. జస్ట్ వెయిట్ అండి. ఇది వచ్చేసి మినీ కూలరు. ఇది ఫ్యాన్ 1 ఫ్యాన్ 2 అండి. దీనికి సైడ్ వచ్చేసి బటన్స్ ఉంటాయి. ఇది రిమోట్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తుంది. ఇదిగోండి, ఇది రిమోట్ సిస్టమ్ ద్వారా వర్క్ చేస్తుంది. చూపిస్తాను ఆపరేటింగ్ ఎలాగో, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి కార్లో పెట్టుకోవడానికి, మనం ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి, పిల్లల హోంవర్క్ రాసుకోవడానికి, కరెంటు పోయినప్పుడు కూడా యూజ్ అవుతుందండి. ఒకసారి చూడండి. పవర్ ఆన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి పవర్ బటన్ అండి. ఇది పవర్ బటను. ఇది వచ్చేసి ఫ్యాన్ 1 ఫ్యాన్ 2. ఇది వచ్చేసి స్వింగ్, ఫ్యాన్ అటు ఇటు తిరగడానికి. ఇది వచ్చేసి మల్టీ లెవెల్. దీన్ని స్లోగా హైగా పెంచుకోవడానికి అండి. ఫస్ట్ ఇది హ్యాంగ్ చేసుకోవడానికి కూడా, ఈ ఫ్యాన్ ఎక్కడైనా మనం ఆ సైడ్లో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్టూల్ మీద కూడా పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. చూడండి, పవర్ ఆన్ చేశాను. చూడండి, ఇది ఫ్యాన్ 1 తిరుగుతుందా? కనపడుతుందండి? కనపడుతుంది కదా. ఇది వచ్చేసి ఫ్యాన్ 2 అండి. చూడండి ఒకసారి, ఇదిగోండి. చూడండి, ఇదిగోండి ఆన్ చేశాను. ఇది ఫ్యాన్ 1, ఇది ఫ్యాన్ 2. ఇక్కడ వచ్చేసి క్యాప్ లాగా ఉంది కదండి, ఇక్కడ నుంచి పొగలా కూలింగ్ వచ్చేస్తుందండి. ఈ క్యాప్ ఇలా ఓపెన్ చేసాం కదా, ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ ఇలాగా దీని నిండా వాటర్ పోసేసుకుంటే ఒక మగ్గు వాటర్ పట్టుద్దండి. వాటర్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసి చూడండి, ఇది కూల్ అవుతుంది. ఈ ఫస్ట్ 1 సెకండ్ 1 థర్డ్ 1 ఉంది కదా, అక్కడ నుంచి వచ్చేసి బాగా కూల్ అవుతుందండి. జస్ట్ ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కదా, కొంచెం తిరిగిన తర్వాత ఇక్కడ నుంచి స్నోలాగా వస్తూ ఉంటుందండి. చాలా కూల్ అవుతుంది. పిల్లలు హోంవర్క్ రాసుకోవడానికి సమ్మర్లో మన కార్లో ఏసీ ఉంటుంది అనుకోండి, జస్ట్ ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు 1% మాత్రం ఇది బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుందండి. దీని కాస్ట్ వచ్చేసి 750 అండి. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారు. ప్రజెంట్ సమ్మర్ కదండి, కరెంటు పోతుంది కదా, నేను ఆఫ్ చేస్తున్నాను. లేదంటే ఇది రిమోట్ సిస్టమ్ ద్వారా కూడా వర్క్ చేస్తుంది, లేదా సైడ్ బటన్స్ ఇదిగోండి కూలింగ్ వస్తుంది. చూడండి, వన్, ఇది 2, ఇది ఆన్, ఇది ఆఫ్. మనకి ఏది కావాలంటే అలాగా ఈ సిస్టమ్ ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదండి, ఆన్ ఆఫ్ ఉంది. మనకి ఏ ఫ్యాన్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ ఇది రన్నింగ్లో ఉంది. ఇది వచ్చేసి ఫ్యాన్ 2, ఇది కూడా రన్నింగ్లోనే ఉంది, తిరుగుతుందండి. ఇది వచ్చేసి బాగా కూల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి స్లో ఆ వాటర్ కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. కొంచెం వాటర్ వస్తుంది, స్నో లాగా వస్తుంది. ఫ్యాన్ వచ్చేసి బాగా కూల్ అవుతుందండి.
మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. మనం పెద్ద పెద్ద ఒకవేళ ఏసీలు పెట్టుకున్న వాళ్ళు ఈ ఇండక్షన్స్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఈ పెద్ద పెద్దవి ఉంటాయి కదండి, అవన్నీ వాళ్ళ ప్లేసెస్ ఎక్కువ స్పేస్ అవ్వకుండా చిన్నపిల్లలు చిన్న పసిపిల్లలు ఉంటారు కదండి, కరెంటు పోయినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. పిల్లలు హోంవర్క్ రాసుకోవడానికి కానీ, ఆఫీస్ వర్క్ చేసినప్పుడు కానీ, ల్యాప్టాప్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వర్క్ చేసినప్పుడు ఈ ఫ్యాన్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది. వర్క్ అయిపోయింది. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి కనపడుతుందా, ఇప్పుడు రన్నింగ్ కొంచెం 5 minutes వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి స్నో లాగా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ నుంచి పొగలాగా వస్తుంది కదండి స్నో లాగా, అప్పుడు ఆ రూమ్ అంతా కూల్ అయిపోతుందండి. చిన్న రూమ్ ఏందనుకోండి, చిన్న రూమ్ బాగా కూల్ అవుతుంది. ఇక్కడ వాటర్ పోసిస్తాం కదా ఈ టాప్లో, ఇక్కడ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. వాటర్ బదులు అంటే కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని 3-4 ఐస్ క్యూబ్స్ కానీ వేసుకున్నారంటే రూమ్ మొత్తం బాగా కూల్ అవుతుంది. మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇదిగా చూడండి, స్నోలా పొగలాగా వచ్చేస్తుంది, కనపడుతుందా. ఇదంతా వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఎందుకు వేస్ట్ అని వచ్చానండి, కానీ నైట్ కరెంట్ పోయింది. కరెంట్ పోయినప్పుడు ఇది బాగా యూజ్ అయిందండి. ఇన్వర్టర్ కూడా ఛార్జింగ్ కూడా అయిపోయింది. అప్పుడు ఇంటికి రన్ చేస్తున్నాను, అప్పుడు అనిపించింది బాగా వర్క్. ముఖ్యంగా పసిపిల్లల కంటే చిన్నపిల్లలకి ఇది అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్ చాలా చోట్ల ఆన్లైన్లో ఉంది. మినీ కూలర్ లాంటిదండి. నచ్చిందా? ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.